హరిహరాదుల గుళ్లలో పూజలు పూజ్యమయ్యేను. గుళ్లలో మూర్తులకు కళలు తప్పేను. వీధులలో శక్తులు ఆర్భటించేను. గొప్ప గొప్ప దేవళములు పాపాత్ములచే త్రవ్వబడి పాడయ్యేను. ఒకరి సొమ్మును మరి ఒకరు దోచుకునేరు. ఒకరి భార్య మరొకరి పాలయ్యేను. మోసములు విస్తారమయ్యేను. చోర రోగ ఉపద్రవములు అధికమయ్యేను. 360 రోగాలు వైద్యులకందక ముప్పు తిప్పలు పెట్టేను. కొత్త రోగాలు పుట్టుకొచ్చేను. ఇంద్రజాలములను వేదమును శూద్రులు అభ్యసించేరు. ఎద్దులు గుర్రాలు లేకనే బళ్ళు నడిచేను. అందున కొందరు మడచేరు. కారులు, బస్సులు, లారీలు ఇవన్నీ ఇప్పుడు యంత్ర సహాయంతో నడుస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి నిమిషానికి 4 వాహన ప్రమాదాల వలన మరణిస్తున్నారు. ఊరూరా జనులు అన్యోన్య కలహాలతో రచ్చకొట్టాల పాలయ్యేరు. తక్కువ జాతి వారు ఆచారవంతులయ్యేరు. దైవభక్తులు, దేవాలయ నిర్మాతలు, దైవ ప్రతిష్టలు చేయువారు కలియుగాన కష్టాల పాలయ్యేరు. శూద్రులు ఆచారములను పాటించి బ్రాహ్మణులను నిందించేరు. పసిబాలలు మొదలు పండు వృద్ధుల వరకు కొరివి నోట కరుచుకుని తిరిగేరు, అనగా ధూమపానం. బెండ్లు మునిగేను, గుండ్లు తేలేను. మీసాల మీది తేనియవలే జనులు క్షణిక సుఖములు ఆశించేరు. నవనాగరికత పెరిగేను. భారతీయులకు పరధర్మమే స్వధర్మమయ్యేను.